రవితేజ సినిమా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పెద్ద పెద్ద గ్యాప్ లేకుండా తెర మీదకి వస్తూనే ఒక్కొక్కసారి భారీ హిట్ కొడుతూనే వెంటనే పెద్ద ప్లాప్ను కూడా ఇస్తూ వెళ్తుంటాడు. పెద్ద బ్యానర్ మీద వచ్చిన ఈగల సినిమా మీద అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఒక ప్రాంతానికి చెందిన పత్తి గురించి తెలుసుకున్న జర్నలిస్ట్ అయిన అనుపమ తన పేపర్లో ఒక చిన్న వార్త రాస్తుంది. దాంతో ప్రధాని కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగం కూడా అలర్ట్ అయిపోయి ఆ పత్రిక ఆఫీస్ పై ఆకస్మిక దాడి చేస్తాయి. ఈ ఇబ్బంది తెచ్చినందుకు ఆ జర్నలిస్ట్ ఉద్యోగం కూడా పీకేస్తాడు పత్రిక అధినేత. ఇంతకీ ఎందుకు దాడి, ఎవరి కోసం ఈ వెతుకులాట? ఈగలనబడే సాదేవరమైన రవితేజ పత్తిని పండించే రైతు. ఒక మారుమూల కొండ ప్రాంతంలో గిరిజనుల చేత పత్తిని సాగు చేయించి బట్టను నేయించి విదేశాలకి ఎగుమతి చేయిస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తాడు. కానీ అతనిప్పుడు దేశంలో లేడు. అతను ఒక మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ క్రిమినల్. ఒక పత్తి రైతు అలా ఎలా మారాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలాగుందంటే అసలు హీరో చూసే పత్తి వ్యాపారం, ఆ పత్తి వ్యాపారం ఏంటో, సీక్రెట్ గోదాం ఏంటో, అందులో ఆయుధాలేంటో, అతని కోసం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రేంజ్ లో వెతుకులాటేంటో, ఇంతకీ అతనెవరో చెప్పడానికి దర్శకుడు ప్రేక్షకుల చేత 30 చెరువులు నీళ్లు తాగించాడని చెప్పాలి. సినిమా మొదలైనప్పటి నుంచి హీరో గురించి ప్రస్తావన రాగానే ప్రతి పాత్ర వణికిపోవడమే సరిపోతుంది. అతను ఇంతటివాడు అంతటివాడు అని కాలం చెల్లిన బిల్డప్ డైలాగులతోనే సినిమా 40 నిమిషాలు గడిచిపోతుంది. అతను ఒక రూత్లెస్ అసైస్ అని ఒకడు, బ్లడ్ ఈటర్ అని ఇంకొకడు, షార్ప్ షూటర్ అని మరొకరు, రూత్లెస్ డెబిల్ అని వేరొకడు, ఇలా రకరకాల బిరుదులతో హీరోని పరిచయం చేస్తూనే ఉంటారు. సినిమా మొత్తంలో హీరో చేసిన పనేమిటని అడిగితే గుర్తొచ్చేది ఒకటే, పిట్టల దొరలాగా తుపాకీ పేల్చడం. అంతకుమించి సినిమాలో చేసిందేమీ లేదు. దర్శకుడు ఈ కథని చెప్తే రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. కంగాలి కథ చెప్పి హీరోని, నిర్మాతని ఎలా బుట్టలో వేసుకోవచ్చో చెప్పే పాఠం అవుతుంది ఈ సినిమా చూస్తే. అసలు ఈ కథని సినిమాగా తీయడం కరెక్ట్ అని పీపుల్స్ మీడియా లాంటి బ్యానర్ ఎలా నమ్మిందో కూడా బోధపడదు. రవితేజ కెరీర్ లో చాలా ప్లాప్లుండొచ్చు, కానీ ఇంత దయనీయమైన సినిమా మరొకటి లేదని చెప్పాలి. రవితేజకి ఒక పేరుంది, సినిమా ఎలా ఉన్నా తన ఎనర్జీతో చివరిదాకా మోయగలడని. కానీ అదేంటో సాదేవ్ వర్మ పాత్రలో ప్రేక్షకులకు సహనాన్ని పరీక్షించాడు రవితేజ. మొదటిసారిగా రవితేజను చూస్తే నీరసం ఆవించింది ఈ సినిమాలో. ఎంతలా అంటే రవితేజ సినిమాలకి తొలి రోజు తొలి ఆటకి వెళ్లే ఆయన ఫ్యాన్స్ కూడా తర్వాత సినిమాకి రాకపోవచ్చు. ఆ రేంజ్ లో ఉంది ఈ సినిమాలో డ్యామేజ్. అలాగే గతంలో ఏక్ మినీ కథ సినిమాలో హీరోయిన్ గా చేసిన కావ్య దాపర్ హీరోయిన్ గా సెకండ్ హాఫ్ లో కాసేపు కనిపిస్తుంది. ఉన్నంతలో ఆమె కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. అలాగే నవదీప్ హీరో పక్కన సైడ్ కిక్ లా ఉంటాడు. ఈ కథకి దిక్కు దిశ లేకపోయినా హీరో కాల్చే కాల్చోడికి నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటూ వాస్తు దిక్కులు చెప్పే పాత్ర నవదీప్ది. అలాగే అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ కాదు, ఈమెది విషయం తక్కువ, హడావిడి ఎక్కువ అనుకునేలాంటి పాత్ర. అలాగే మధుబాల కూడా అంతే, అయిన దానికి కాని దానికి ఓవర్ రియాక్షన్ ఇస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. ఆ మాటకొస్తే ఇందులో ప్రతి క్యారెక్టర్ అవసరానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతూ నాన్సిక్ ధోరణులు ప్రవర్తిస్తుంటాయి. అలాగే అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, శివనారాయణ, మిర్చి కిరణ్ లాంటి నవ్వించగలిగే నటులున్న వాళ్ళు కూడా ఈ సినిమాలో పొడుచుకుంటారు. అవును, లిటరల్ గా ఒక బండ వెనక పొడుచుకుని ఉంటారు సెకండ్ హాఫ్ లో చాలా వరకు. హీరో ఇచ్చే సౌండ్ కి అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుకుంటే మీరే పొడుచుకునని శివనారాయణ చెబితే మిగిలిన ముగ్గురు పొడుచుకుంటారు. నిజానికి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా అదే. టెక్నికల్ గా చూస్తే కెమెరా వరకు చాలా బాగుంది, ఆ పని చేసింది కూడా దర్శకుడే. అలాగే దర్శకుడే ఎడిటర్ కూడా. కథనంలో ఆర్గానిక్ ఫ్లో లేకుండా సీన్లకి ఎఫెక్ట్ కలిపి ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్టుంటుంది. అలాగే కార్తిక్ ఘట్టంలో ఎడిటర్ తనలోని దర్శకుని పూర్తిగా మింగేశాడని చెప్పాలి. అలాగే సంగీతం అస్సలు బాగోలేదు, పాటలు చాలా నీరసంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పేలవంగా ఉన్నాయి. ఈ సినిమా చూశాక అనుభూతి ఎలా ఉందో చెప్పాలంటే ఏదో కలత నిద్రలో అర్థం పర్థం లేని కలగన్నట్టు, సబ్ టైటిల్స్ లేని పరభాష సినిమా చూసినట్టు, 5వ తరగతి పిల్లవాడు MA ఫిజిక్స్ క్లాసులో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అతనెవరో చెప్పినట్టు ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం IAS అయి ఉండాలేమో. మెచ్యూరిటీ లేకపోతే ఈ కథ అర్థం కాదని ఒక పాత్ర ఇంకో పాత్రతో అంటుంది ఈ సినిమాలో. కానీ అది ప్రేక్షకులతో అన్నట్టు ఉంటుంది ఈ సినిమా చూస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.